దసరాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల సుపరిచితమే. తొలి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లో చేరిన డైరెక్టర్. ప్రస్తుతం నాని హీరోగా ది పారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఇది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని టీజర్తో తేలిపోయింది. అలాగే మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. పారడైజ్ తర్వాత చిరంజీవి సినిమా మొదలవుతుంది. అయితే ఓ ఈవెంట్లో శ్రీకాంత్ ఓ ఆసక్తిర విషయంతో స్టన్ అయ్యేలా చేశాడు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడుట. అందుకు ఓ కారణంగా ఉంది. సినిమాల మీద ఆసక్తితోనే ఆ పని చేశాడుట. కావాలనే ఆ సబ్జెక్ట్ అటెండ్ చేయలేదుట. ఒకవేళ పాస్ అయితే ఇంట్లో తల్లిదండ్రులు, అన్నయ్య డిగ్రీ, బీటెక్ జాయిన్ అవ్వమంటారనే కారణంతోనే అలా చేశాడుట. అయితే ఫిల్మ్ స్కూల్ జాయిన్ కావాలన్నా ఇంటర్మీడియట్ ఉండాలని అనడంతో తిరిగి ఆ సబ్జెక్ట్ రాసి పాస్ అయ్యాడుట. ఫిల్మ్ స్కూల్ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎగ్జామ్లోనూ ఫెయిలయ్యాడుట. దీంతో మళ్లీ డిగ్రీ చదవాలనే ఒత్తిడి మొదలైందట. అవకాశాలు రాకపోవడంతోనే బాగా ఒత్తిడి పెరిగిందన్నాడు. దీంతో 10th, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు ఉండటంతోనే ఈ సమస్య వస్తుందని వాటిని తగలబెట్టేశాడుట. అందుకో ఓ ఇన్స్పిరేషన్గా సినిమాలో సీన్ గురించి వివరించాడు. శ్రీ విష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ బ్రోచేవారే వరురా అనే చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అలా సర్టిఫికెట్లు చింపేసే సీన్ ఉంటుందన్నాడు. సినిమాలో ఆ సీన్ చూసే తాను కూడా అలా చేసినట్లు చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా చదువుకున్న డిగ్రీలు తగలబెట్టేసినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.